అటెన్షన్ ప్లీజ్. ఈసారి హాల్ ఆఫ్ ఫేమ్ శీర్షికన మీకు పరిచయం చేస్తున్న జైగాంటిక్ పర్సనాలిటీ రవీంద్ర జడేజా. క్రికెట్లో ఆల్రౌండర్లది కీలక భూమిక. ఏకకాలంలో బౌలర్గా, బ్యాటర్గా ద్విపాత్రాభినయం చేయడం విశేష ప్రజ్ఞ. అందులోనూ టెస్ట్ క్రికెట్లో ఓవర్ల పరిమితి లేని స్థితిలో కెప్టెన్ కోరినంతసేపు బౌలింగ్ ప్రతిభా ప్రదర్శన కొనసాగిస్తూ ఆపై జట్టు అవసరాల మేరకు బ్యాట్ చేయడం అన్నది నిజంగానే కత్తిమీద సాము. అటు బ్యాటును ఝళిపిస్తూ ఇటు బంతితో లాఘవంగా వికెట్లు కోల్చగల సవ్యసాచికి ఏ జట్టు అయినా పెద్దపీట వేస్తుంది, వేయక తప్పదు. ఈ కీలక అంశంపై తక్కిన జట్లు కనబరిచినంత శ్రద్ధాశక్తులు టీమిండియా కూర్పులో చాలాసార్లు ప్రస్ఫుటం కాకపోవడమే బాధాకరం. ఇటువంటి స్థితిలోనూ భారత ఆటగాడు ఒకరు ఇతర దేశాల క్రీడాకారులకు అందనంత ఎత్తులో రాణించడం మనందరికీ గర్వకారణం. సమకాలీన టెస్ట్ క్రికెట్లో బెన్ స్టోక్స్ మేలిమి ఆల్రౌండర్. అతడితో పోలిస్తే రవీంద్ర జడేజాదే నిస్సంశయంగా పై చేయి. ఈ మాటలన్నది ఎవరనుకుంటున్నారు? భారత క్రికెట్లో తనదైన విశిష్ట అధ్యాయం లిఖించుకున్న సుప్రసిద్ధ క్వాలిటీ ఆల్రౌండర్ కపిల్ దేవ్. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తాజాగా ప్రకటించిన రికార్డుల ప్రకారం టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నెంబర్ 1 ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. 3 సంవత్సరాలకు పైగా అతడే శిఖరాగ్రాన కొనసాగుతున్నాడు. ఇప్పటికీ రవీంద్ర జడేజా ఆడిన టెస్టుల సంఖ్య 80 దాటింది. పరుగులు 3800కు పైబడ్డాయి. అందులో 5 సెంచరీలున్నాయి. టెస్టుల్లో 330 వికెట్లు కూల్చాడు. వన్డేల్లోనూ వికెట్ల సంఖ్య 230 దాటింది. 13 అర్ధశతకాలు చేశాడు. ఆటగాళ్ల ప్రతిభకు, సహనానికి, వ్యూహ చాతుర్యానికి సవాలు విసిరే టెస్ట్ క్రికెట్ అంటే ఆషామాషి కాదు. ఇటీవల మాంచెస్టర్లో ఇంగ్లాండ్ జట్టుపై ప్రతికూల పరిస్థితుల్లో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు నమోదు చేసిన శతకాలు చూసి దిగ్గజ ఆటగాళ్లు సచిన్ తెందుల్కర్, వివిఎస్ లక్ష్మణ్ అభినందనల వర్షం కురిపించారు. అందుకే క్రికెట్లో అద్భుతమైన ఆల్రౌండర్లు ఎవరెవరని చరిత్ర పుటలు తిప్పితే దశాబ్దాలుగా కొంతమంది అసమాన క్రీడాపాఠవం అబ్బురపరుస్తుంది. 1848 జూలైలో జన్మించి 1915 అక్టోబర్లో తుది శ్వాస విడిచిన విలియం గిల్బర్ట్ గ్రేస్ అనే ఇంగ్లీష్ క్రికెటర్ పరుగుల యంత్రంగా పేరొందాడు. అతడు 44 సీజన్ల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. గ్రేస్ ఒక కౌంటీ మ్యాచ్లో 344 పరుగులు చేసి విస్మయపరిచాడు. డబ్ల్యూజీ గ్రేస్ మొత్తం 892 మ్యాచ్ల్లో పాల్గొన్నాడు. 55,309 పరుగులు చేశాడు. 2,818 వికెట్లు తీశాడు. ఆల్రౌండ్ ప్రతిభకు అద్దం పట్టే ఇంకో క్రీడా దిగ్గజం ఆస్ట్రేలియన్ క్రీడాకారుడు డాన్ బ్రాడ్మన్. ఆ ఆస్ట్రేలియన్ వీరుడు ఇంగ్లాండ్పై ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో చేసిన 452 పరుగుల స్కోరును క్రీడాభిమానులు ఇప్పటికీ స్మరించుకుంటారు. 52 టెస్టులు, 6,996 పరుగులు, 99.94 బ్యాటింగ్ సగటు బ్రాడ్మన్ స్టామినాకు నిలువుటద్దం పడతాయి. మొత్తం 234 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన బ్రాడ్మన్ తనలో బౌలర్ అంశ ఉందని నిరూపిస్తూ 36 వికెట్లు కూల్చాడు. అనంతర కాలంలో ఎవర్ గ్రీన్ ఆల్రౌండర్స్గా చెప్పాల్సిన జాబితాలో రిచర్డ్ హ్యాడ్లీ, కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, కీత్ మిల్లర్, క్రిస్ కెయిన్స్, ఇమ్రాన్ ఖాన్ తదితరులు ప్రముఖులు. బెస్ట్ ఆల్రౌండర్స్గా ఇంకొంతమంది విశ్లేషకులు పేర్కొనే లిస్టులో జాక్ కలీస్, షాహిద్ అఫ్రీది, షకీబ్ అల్ హసన్ లాంటి పేర్లు ముందుంటాయి. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో బెన్ స్టోక్స్ని కొంతమంది బెస్ట్గా పేర్కొంటున్న ఐసీసీ రికార్డుల ప్రకారం రవీంద్ర జడేజా, బంగ్లాదేశీ ఆటగాడు మెహదీ హసన్ మిరాజ్ల తర్వాత స్టోక్స్ది 3వ ర్యాంకు. ఇండియా, ఇంగ్లాండ్ల మధ్య ఇటీవలి సిరీస్ 4వ టెస్టులో 4 వికెట్లు, 107 నాట్అవుట్ స్కోరు రవీంద్ర జడేజా ధాటికి తాజా ఉదాహరణ. నిజానికి ఇది అతడి బెస్ట్ ప్రదర్శన కాదు. 2022లో శ్రీలంకపై టెస్టులో చెలరేగిపోయి ఆడుతూ జడ్డూ చేసిన 175 నాట్అవుట్ స్కోర్ అభిమాన కోటికి చిరస్మరణీయం. క్వాలిటీ ఆల్రౌండర్ల వల్ల వనగూడే ప్రయోజనాలు ఏమిటో జడేజా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ వంటి వారు అడపాదడపా సోదాహరణంగా చాటుతున్నారు. 1983 ప్రపంచ కప్ పోటీల్లో టీమిండియాను విజేతగా నిలబెట్టిన అంశాల్లో మొహిందర్ అమర్నాథ్, కపిల్ దేవ్, మదన్ లాల్, రోజర్ బిన్నీ, రవిశాస్త్రి, కీర్తి ఆజాద్లతో కూడిన జట్టు కూర్పు అత్యంత ప్రముఖమైనది. కొన్నాళ్లుగా అటువంటి ఆల్రౌండర్లతో సమతూకం, వైవిధ్యం కలిగిన జట్టును కూడగట్టలేకపోవడం ముఖ్యంగా టీమిండియా టెస్టుల రికార్డును పొంగదీస్తోంది. 4-5 వికెట్లు పడితే చాలు, ఆపై స్వల్ప వ్యవధిలోనే మిగతా బౌలర్లు చేతులెత్తేగా
తక్కిన జట్టు చాప చుట్టేస్తుందన్న అంచనాలు, విశ్లేషణలు తరచూ నిజమవుతున్నాయి. ఆ దుస్థితిని పునరావృతం కానివ్వరాదన్న పట్టుదలతో చివరి వరుస బౌలర్లు తమ బ్యాటింగ్కు పదును పెట్టుకోవాలి. ప్రస్తుతం రవీంద్ర జడేజాకు 36 ఏళ్లు. ఇంకెన్నాళ్ళు అతడొక్కడే భారం మోస్తాడు? అతడు జట్టుకు దూరం అయ్యేలోగా మేలిమి ఆల్రౌండర్లతో టీమిండియాలోకి కొత్త నీరు రావాలి. కుల్దీప్ యాదవ్, సిరాజ్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్ లాంటి వాళ్ళు తమ వికెట్లను వెండి పళ్ళెంలో పెట్టి ప్రత్యర్థి జట్లకు అప్పనంగా సమర్పించకుండా నేర్పుగా, ఓరిమితో నిలదొక్కుకోవాలి. ఆ మేరకు జట్టు కూర్పులో, శిక్షణలో వ్యూహాలు పదును తేలితేనే టెస్ట్ క్రికెట్తో పాటు వన్డేలు, టీ20లోనూ వినూత్న కళాకాంతులు విప్పారుతాయి. భారత జట్టులో చివరి వరుస ఆటగాళ్ల బ్యాట్లు ప్రత్యర్థి జట్ల వెన్ను విరుస్తాయి. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఏకల్ దేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.